ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా ఓర్సన్ మినరల్స్, వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, భారతీ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా లండన్ బేస్డ్ కంపెనీస్. విజయసాయి రెడ్డి సృష్టించిన బ్రీఫ్ కేస్ కంపెనీలో ఇవాళ వీటి అడ్రస్ 85 గ్రేట్ పోర్ట్లాండ్ స్ట్రీట్. సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. లండన్ లో హవాలా డబ్బుని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు రూట్ చేసుకోవడానికి వారం రోజులుగా లండన్ పర్యటన పెట్టుకొని ఈ 4SS దీని అడ్రస్ ఎక్కడ, దీని వ్యవహారం ఏంటి? ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, దీని కథ ఏంటి? ORISON ఓర్సన్ మినరల్స్ ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు? ఈ 3 కంపెనీలో డైరెక్టర్లు ఎవరు? చార్టెడ్ అకౌంట్ విజయసాయి రెడ్డి సమాధానం చెప్పాలి. ఏటు ముద్దాయి విజయసాయి రెడ్డి నోరు తెరవాలి. మీ బ్రీఫ్ కేస్ కంపెనీలో మీ అవినీతి డబ్బుని హవాలా మార్గాల్లో ఇవాళ రాష్ట్రానికి తరలియడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్న కుట్ర కుతంత్రాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఇవాళ నిన్న బీజేపీ అతిమైకి మాట్లాడుతూ ఉంది ఢిల్లీలో. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తే తప్పేంటంట, పీవీఎల్లో జీవీఎల్లో మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకి వెళ్తే తప్పేంటి, హవాలా డబ్బు తెచ్చుకుంటే తప్పేంటి? ఎంత నిస్సిగ్గుగా, ఎంత బాధ్యతారాహిత్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక అవినీతి పరుణ్ణి కాపాడుతూ ఉంది. మిత్రద్రోహం చేసి ప్రత్యేక హోదా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి ఒక అవినీతి పరుణ్ణి రక్షించి సిబిఐ ఈడీ కేసుల్లో 4 సంవత్సరాల 9 నెలలుగా డ్రామాలు ఆడుతూ ఇవాళ బహిరంగ పొత్తులు పెట్టుకొని ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వస్తా ఉన్నారు. అమిత్ షా వచ్చారు మొన్న, శ్రీకాకుళంలో ఖాళీ కుర్చీలు, రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టానికి వచ్చాడు తప్ప ఏం ముద్రించారని మొన్న అమిత్ షా గారు వచ్చారు. రేపు ఏం ఉద్ధరిద్దామని మోడీ గారు వస్తున్నారు. ఇవాళ మాకు విశాఖపట్నం రైల్వే జోన్ కేకే లైన్ తో సహా ప్రత్యేక జోన్ విశాఖ రైల్వే జోన్ కావాలి. పార్లమెంటులో ఏదైతే చెప్పారో ప్రత్యేక హోదా ఇవ్వాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాలి, మాకు రావాల్సిన 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిందే. పోలవరానికి ఇవ్వాల్సిన 4,121 కోట్లు సమాధానం చెప్పండి. ఎందుకు డబ్బులు రిలీజ్ చేయట్లా, ఎందుకు డబ్బులు ఇవ్వట్లా, ఎందుకు ఈ అరాచకాలు చేస్తా ఉన్నారు? వీటికి సమాధానం చెప్పాలని మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇవాళ రాష్ట్రం మొత్తం 13 జిల్లాల్లో కార్యకర్తలు, నాయకులందరూ కూడా మా నిరసనని నల్ల షర్టులతో, నల్ల చీరలతో, నల్ల బ్యాడ్జీలతో, నల్ల బెలూన్తో మా నిరసన తెలియజేస్తాం, మా బాధను తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.